చెప్పండి మీ పేరమ్మా? మా పేరు రాచకొండ బాలలక్ష్మి. ఎట్లా మీకని అంతకుముందు పరిపాలన మంచిగా అనిపిస్తుందా? ఈ పరిపాలన ఈ పరిపాలన ఇంకా మంచిగా అనిపిస్తుంది. బంగారం వలె. ఎట్లా అంటే మంచిగా అనిపిస్తుందా? ఏ రకంగా ఏ రకంగా మంచిగా అనిపిస్తుంది? చేసినోనికి 2 మాటల రుణమాఫీ చేసిండు. మరి మాకు ఒక్కలకు కూడా లేదు. వాడు మనిషి గాడిద. ఇచ్చినోనికేమో ఇస్తాడు, ఇయ్యనోనికేమో ఇయ్యడు. మరి అందరికి ఇస్తే మరి మాదెందుకు మాఫీ అయితే లేదు? వాడు చెప్పంగానే అయిపోతుంది గద్దె మీద కూర్చొని. వాని పెళ్ళాం మా బాధ వాని పెళ్ళాం పడితే అప్పుడు అర్థమవుతుండే. మేము బుర్జ కక్తాం, అది ఏడుంటది గద్దె మీద కూర్చుంటది. మా పరిస్థితి ఏంది? ఒక్కొక్కరికి 2 మాటలు చేస్తారు. మాకు మొత్తమే లేదు. మాకు పింఛన్ వాళ్ళకి వస్తుంది. గాయన మూలకు పడి 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఆసరా పింఛన్ లేదు, ఇప్పుడు వికలాంగుని పింఛన్ లేదు. అధికారులు ఏమంటారు? వచ్చినప్పుడు పెడతామంటారు. ఎవడు పెట్టినోడు లేడు. 4,000 లేదు, నాకు పైసలు లేదు అని మోకానికి ఏం పెంచిండు? రైతు యాడేసిండు? వీడెక్కి నుంచి వేసిండా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు, తప్పకుండా పంటకి వేసిండు. 6వ నెలల వానకాలం వేసిండు, 12వ నెలల యాసంగి పంటకి వేసిండు. లెక్క తిరిగేసిండు. వీడు ఎగు సపోర్ట్ అయితేనేమో ఎగుసం రకంగానే మాట్లాడు. వీడు ఎగు సపోర్ట్ కాదు కదా, వాడు గద్దెక్కిండు కదా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఎవడిచ్చిండు? ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు? ఇప్పుడు ఈ బస్సు పెట్టి మొగళ్ళని తిట్టి మొగళ్ళతోటి ఆడోళ్ళని మాటలు పడిపిస్తుడు. వాడిని పెట్టమన్నాడు వాడు. ఏం సంతోషించుడు? మొగళ్ళతోటి ఆడోళ్ళు బస్ ఎక్కాలి, ఆడోళ్ళు మాటలు వాడాలి, ఆడోళ్ళు నిలబడాలి, మొగోళ్ళు కూర్చోవాలి. మేము పైసలు కట్టినామంటారు. అన్ని కట్టమన్నాడు వాడు, పెట్టమన్నాడు వాడు. నువ్వు ఇంకో 10 రూపాయలు తక్కువ చెయ్యి. అట్లా మీకు ఈ సంక్రాంతి నుంచి మీకు మహాలక్ష్మి పథకం కింద 20,000 ఇస్తారట, బీమా ఇస్తారట. కేసీఆర్ చీరలు ఇస్తాడు, ఆ చీరలు వీకినాయి. కేసీఆర్ 3,000 పింఛన్ పెంచుతా అన్నాడు, ఆయనను పక్కకు నూకేసిర్రు. మరి ఇప్పుడు 4,000 పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎవ్వి 4 పైసలు. మూలకున్న ముసలోని కూడా ఇంటికి తెచ్చిస్తా అన్నాడు. వాని ముఖం ఉంటే ముందటికి వచ్చి ఇచ్చిపోని. అంటే ఇప్పుడు డిసెంబర్ 9 అయితే సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. మరి అందరికి అన్ని మంచి చేసాం, అన్ని డెవలప్మెంట్ చేసేసాం. ఏం చేసిండు? ఆ రేషన్ కార్డు అట్లా ఇస్తా అన్నోళ్ళకు ఇది వరకు గతి లేవు. పింఛన్ ఇస్తా అన్నోళ్ళకు ఇది వరకు గతి లేవు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మీది పైసలు కట్టాలంటే 3 రూపాయల మిత్తి కాడికి తెచ్చి కట్టినాం. ఆ మిత్తి వీడు కట్టిస్తాడా మాకు? చెప్పు మరి. ఇట్లా మరి కనీసం అప్పుడు మంచి లేదని కొందరు, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అదే పరిస్థితి. మరి ఎట్లా మరి? ఈ ప్రభుత్వమే మంచిగా లేదు, ఇదే అన్యాయం ఉంది. అన్ని పర్ఫెక్టే ఉన్నాయి, అన్ని పర్ఫెక్టే ఉన్నాయి. వచ్చింది పింఛన్లు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి. ఈ నెల వేయకుండా వచ్చే నెల లాస్ట్ కన్నేసిండు, వచ్చే నెలలు 2 వేసిండు. మరి విందు అది లేదు, ఇది లేదు. 4,000 పెంచుతా అన్నాడు, మూలగున్నోళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏ పింఛన్ ఏది? అన్ని వేసేస్తే మరి ఎవరికి వేసిండు? తిన్నాడేవాడు, వాడు ముందటికి రాని. వాడు ముందటికి వస్తే అడుగుతాం, లేకుంటే వీడన్నా వేసినోడన్నా ముందటికి రాని అడుగుతాం. ఏం మంచిగా అనిపిస్తలేదు, ఏం మంచిగా అనిపిస్తలేదు. మంచిగానే ఉండే, టైం టు టైం వచ్చినాయి. రైతు బంధు వచ్చింది. ఇక రుణమాఫీ అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన దీపాయం ముందటనే చేసిండు. ఇంకా ఉంటే చేసు కావచ్చు. ఇప్పుడు ఆ 2 లక్షలన్నా మాఫీ కావాలి కదా. మాకు 2 లక్షల మీద ఉన్నాయి, మీది కట్టమన్నారు. 3 రూపాయల మిత్తి కడిగి తెచ్చి కట్టినాం, 50,000 కట్టినాం, మిత్తి కట్టినాం. మరి 2 లక్షలు ఎవరు కట్టాలి? అందరికి మాఫీ చేసిండు, మాకెందుకు మాఫీ చేయలే? ఇప్పుడు ఓట్లకి ఎట్లా వస్తాడు? వాడు గద్దె మీద ఉండగానే అయిపోతుందా? తెలివి ఉండాలి. వాడు రాజకీయం వెళ్తున్నా, నేను ఈ చేస్తున్నా, అది చేస్తున్నా, ఎవరిని చేసిండు, చేసినవని చేసిండు. మాకేం చెయ్యలే. ఇల్లు ఇస్తా, ఇల్లు ఇస్తా. ఇప్పుడు ఒక్క కొడుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్న, ఇల్లు లేదో ఉన్నారు. ఒక్క కొడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లాట్లల్లా ఎంతమంది ఉన్నారు? మరి మాకెందుకు ఇయ్యలే ఇల్లు? మాది మన బిల్డింగా? చెప్పు. నా బిల్డింగ్ అటు పోని, నా ఇల్లు అటు పోని, నా మగానికి పింఛనన్న లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నారు? పెడతామన్నారు.
ఏది ఏది బియ్యం కారట్లు ఇస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు పింఛన్ ఇస్తాము, మిమ్మల్ని ఏ దవాఖానలకు పోయినా మంచిగా చూసుకుంటామని చెప్పారు. ఏ దవాఖానలకు పోయినా నేను లక్షలు పెట్టేస్తున్నా. అద్దె బిగడ భూమి అమ్ముకొని కూడా పెట్టినా నా మొగనికి. ఎవడేం 10 రూపాయలు ఇచ్చిండా నాకు? నేను 9 లక్షలు ఖర్చు పెడితే నా మొగనికి 28,000 వేసిండు. 20,000 ఖర్చు పెట్టినోనికి 30,000 వేసిండు. వాడు బుద్ధిమంతుడు. ప్రజల కోసం ఏం చేస్తుండు? ఏమన్నా చేసిండా? ఏం చేయలే. వానికి నచ్చినోనికి ఎవరిని చేసిండు, మాకేం చెయ్యలే. ఈడ కాదు, ఇంకా నేను ఈడ మాట్లాడమన్నా మాట్లాడతా. ప్రభుత్వం మంచిలేదంట. లేదు లేదు, నా వరకు అయితే మంచిగా లేదు. ఇప్పుడు మంచిగా ఉన్న మంచి లేకుండా 4 సంవత్సరాలు అయితే తప్పది కదా. 4 సంవత్సరాలు తప్పది. ఇక నేను పట్టుకొని ఏడవాలి. నువ్వు పెట్టినోనికి పెడతావు, ముంచినోన్ని ముంచుతావు. ఏం మాకు 10 ఎకరాల భూమి ఉందా? ఇప్పుడు చేసినోనికి 2 మాటలు చేసినావు, మాకు ఒక్కలకన్నా చెయ్యి. ఇప్పుడు ఒక్కలకన్నా చెయ్యి. నీ దమ్ము ఉంటే, నీ తెలివి ఉంటే, నువ్వు అన్ని కరెక్ట్ చేసినావు కదా, నువ్వు ఒక్కలకు చెయ్యి. ఒక్కలకన్నా చేస్తే నేను పోని, ఒకరిది ఉన్నది ఒకరిది పోయిందని అనుకుంటాం. మరి మొత్తం అన్నే ఉంది. ఊళ్ళో వాళ్ళు తెచ్చుకోలే, ఒకరు 4 లక్షలు తెచ్చుకోరు. అలా రుణమాఫీ అయినాయి, మళ్ళీ 2 మాటలు తెచ్చుకోరు. మరి ఇక మా పరిస్థితి ఏంది? మాకేం 10 ఎకరాల భూమి ఉందా? నర్సో పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. 400 రూపాయలు, 4,000 రూపాయలు ఇస్తానని ఇయ్యగానే పాయ్. ఎంత వస్తుంది మరి ఇప్పుడు? 2,000. 2,000 వస్తుందా? పెంచలే ఇంకా? పెంచలే. పెంచలే. ఇప్పుడు మాకు కూడా ఏ దేశం లేకపోయా, ఏం లేకపోయా, రైతు బంధు లేకపోయా. అప్పుడు కేసీఆర్ ఉండగా మంచి రైతు బంధు వేసి టైం ఈ ఫస్ట్ కి వరకే పింఛన్ పడు. ఇప్పుడు రైతు బంధు కూడా పడుతుంది. ఇప్పుడు అది ఏడాది 2 పంటలకు లేకనేపాయి. ఇది ఏం మంచిగా ఉంది ప్రభుత్వం? మంచిగా లేదు. అదే మంచిగా ఉండే. టైం టైంకి వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, పింఛన్ వచ్చింది. బియ్యం ఇప్పుడు రాకనేపాయి, లేవు. ఇక ముసలకు గదని మీద ఆశపడ్డారు. అయింది. 1,20,000 అయింది. ఎట్లా మరి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం మంచిగా అనిపించిందా? మరి ఇప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడే మంచిగా అనిపించింది. అన్ని పథకాలకి అన్ని మంచిగా ఒకటి అడ్డంతో సీరలైనా బతుకమ్మ పండుగ మంచిగా సీర వచ్చిండు, పింఛన్లు జప్పనేసిండు. ఫస్ట్ మాట ముందు బియ్యం వచ్చినాయి, మంచిగా చేసిండు బిడ్డ. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు దసరాకి ఏమి ఇయ్యలే, పైసలు ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే. మంచిగా అనిపిస్తలేదా? మంచిగా అనిపించలేదు. మరి ఎట్లా మరి? అంటే ఆ ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు పరిస్థితి. మరి ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలను పట్టించుకుంటారని చాలా మంది అంటా ఉన్నారు. పట్టించుకుంటారు. మరి పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వం వస్తే మరి జీవితాలు మారుతాయి అంటారు. మరి ఇప్పుడు ఇట్లుంటే మారే జీవితాలు. ఇప్పుడు కొంతమంది ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటే అందరూ ఆశపడబట్టి ఇప్పుడు ఇంటి కొడుకు అని ఆశపడతలేరు, ఆ పింఛన్కి ఆశపడరు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టైం ఆడుతుంది, టైం తప్పొస్తుంది. నెల వెళ్ళిపోయి, ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి, ఫస్ట్ కంటే ముందు వచ్చు. కేసీఆర్ ఉన్నాక రాలేదా? ఏమనిపిస్తుంది? అప్పుడే మంచిగా అనిపించింది. ఇప్పుడు అన్నిటికీ ఆయన గెలిచేదాకా అన్ని ఇది అన్నాడు. ఇప్పుడు ఆయన సిక్కించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడేటట్టు లేకుండా అయిపోతుంది. అంటే సంవత్సరం అయిపోతుంది ఇప్పటికే, ఏడేసిన సంవత్సరం నుంచి లేకనే రైతు బంధు పింఛన్ కూడా ఇప్పుడు వరకు వచ్చు. ఫస్ట్ కంటే ముందే పింఛన్ వచ్చు. అంటే ఇంకా ముందు ముందు ఏమైనా చేస్తారేమో, వెయిట్ చేస్తే మంచిగా ఉంటదేమో. మంచి చేస్తా అనిపిస్తుందా? ఇక ఏం చేయాలి అందరితో నేను. అంటే ఇంకేమన్నా ముందు ముందు ఆగితే 1 సంవత్సరం అయిపోయింది కదా, 1 సంవత్సరం ఇట్లా ఆగితే ఏమైనా మంచి చేస్తారని అనిపిస్తుందా అంటున్నాం. మంచిగా అయితేనే ఏమైనా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వల్ల? నీకే నేను ఒకదాన్ని అంటే అవుతుందా బిడ్డ? అందరితో నేను. సరే.